సో మనకు టైం ఈజ్ నాట్ ఏ మ్యాటర్. రాయలసీమ వాసులు ఈరోజు గర్వించదగ్గ, సంతోషించదగ్గ సమయం. ప్రపంచ స్థాయి రోబోటిక్ టెక్నాలజీని కీళ్ళ మార్పిడి రంగంలో మనము ప్రవేశపెట్టడం జరిగింది. సో నేను డాక్టర్ సి విద్యాసాగర్ రెడ్డి, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, ఎముకలు కీళ్ళ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణుడిని, విద్యాసాగర్ హాస్పిటల్, కడప. ఇన్నోవేటివ్ అండ్ ప్రపంచ స్థాయి రోబోటిక్ టెక్నాలజీని మన రాయలసీమలో ఇప్పుడు మొట్టమొదటిగా ప్రవేశపెట్టి దానిని మోకాలు, తుంటి, కీలు మార్పిడి శస్త్రచికిత్సలలో సాంకేతికంగా రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రవేశపెట్టినాం. సో వీటిని దాదాపు కొన్ని రోజులుగా మేము ఈ ఆపరేషన్లు చేస్తూ కొంతమంది రిజల్ట్స్ కూడా గమనించి వాళ్ళ సంతోషాన్ని మా సంతోషంగా భావించి వాటిని ఈ మీడియా ముందుకు ఈరోజు తేవడం జరిగింది. సో మా కథ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను దాదాపు 17 ఏళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్థోపెడిక్స్లో పూర్తి చేసినాము. ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్ రీసెర్చ్ అండ్ యాక్సిడెంట్ సర్జరీ మధురైలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయబడి జరిగింది. ఆ తర్వాత ఈ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స నందు ఫెలోషిప్ అంటే ఈ మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలో మాత్రం ప్రావీణ్యం సంపాదించడానికి ఒక కోర్స్. అది మామూలుగా జనరల్ ఆర్థోపెడిక్స్ అయిపోయిన తర్వాత ఈ ఫెలోషిప్లు చేపడతాం. సో అలాంటిది నేను గంగా హాస్పిటల్ కోయంబత్తూరులో చేయడం జరిగింది. ఈ గంగా హాస్పిటల్ కోయంబత్తూరు అనేది మీరు చూశారంటే ఒక ఎముకలు కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలో ప్రపంచంలోనే ఒక దిక్సూచి. అంటే వాళ్ళ రీసెర్చ్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ నెంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ, అక్కడ ఉండే ఆర్థోపెడిక్ డాక్టర్ల నెంబర్ కానీ చాలా పెద్దది. సో అక్కడ మేము ఈ ఫెలోషిప్ చేసేటప్పుడు నాకు చాలామంది కడప నుంచి కూడా కొంతమంది డాక్టర్లు అనడం జరిగింది, ఏమండి డాక్టర్ గారు, మీరు మరి ఇంత ఫెలోషిప్ చేస్తున్నారు, ఈ కడపలో మోకాలు కీలు మార్పిడి ఎవరు చేయించుకుంటారండి అని. సో దిస్ ఈజ్ ఇన్ వే బ్యాక్ ఇన్ 2008 అప్పుడు మేము చాలా ఆలోచించి, సో ఏది ఏమైనా సమయం నిర్ణయిస్తుంది. సో దానికి మనకు కావాల్సినంత డెడికేషన్, కృషి, ఆ పర్టికులర్ ఫీల్డ్లో ప్రావీణ్యం సంపాదించడం. సో అలా సంపాదించిన తర్వాత మేము ఈ 2010లో ఈ కడపలో మొట్టమొదటిగా మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు స్టార్ట్ చేయబడింది. దీనికంటే ముందు కూడా మేము ఎన్నో ఈ విరిగిన ఎముకల శస్త్రచికిత్సలు, కాంప్లికేటెడ్ అతకని ఎముకల శస్త్రచికిత్సలు, ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలు కూడా ఆశీర్వదించడం మొదలుపెట్టినారు. సో అప్పుడు కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలను వాళ్ళు కూడా స్వీకరించడం మొదలుపెట్టినారు. సో దాంట్లో భాగంగా అప్పుడు అలా పయనం స్టార్ట్ అయింది. సో వాటిల్లో కూడా రిజల్ట్స్ చూపిస్తూ, సో ఇంకొక ముఖ్యమైన విషయం చూశారంటే, మేము 2010లో మోకాలు కీలు మార్పిడి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడున్న డిఫార్మిటీస్ అంటే కాలు వంకరలు అనేది చాలా సో ఐ విల్ సిట్. సో వంకరలు అనేది చాలా ఎక్కువ ఉండేది, డిఫార్మిటీ అంటాం. ఇప్పుడు ఎందుకు కొంచెం తక్కువ ఉన్నాయంటే, ఇప్పుడు కనుక మీరు కంపేర్ చేసినారంటే అప్పుడు ఆ కాలంలో ఇంత అవేర్నెస్ లేదు మోకాలు కీలు మార్పిడి పైన. సో అందుకు అందరూ ముదిరి పాకాన పడిన కేసులే మా దగ్గరికి వచ్చేటి. అండ్ వీ టుక్ ఇట్ ఎ ఛాలెంజ్ అండ్ వీ యూస్ టు డూ ఏ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్. అంటే ఆపరేషన్కు ముందు వీళ్ళకు ఎలా చేస్తే బాగుంటుంది. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే కనుక కాస్ట్ కన్స్ట్రెయింట్స్. ఆ టైంలో ఒకే కీలు మార్పిడిని చాలా వంకర పోయినప్పుడు ఎక్కువ కాస్ట్లో ఎక్కువ పరికరాలు, దాన్ని అంటే లిగమెంట్ను ఒకవేళ బ్యాలెన్స్ చేయలేకపోతే దానికి వాడే సెమీ కన్స్ట్రెయింట్ హింజ్ ప్రాసెస్ అనే పరికరాలతో ఎక్కువ ఖర్చుతో చేయొచ్చు. బట్ హియర్ దెర్ ఇస్ ఎ ఛాలెంజ్, వీ నీడ్ టు డూ. అంటే మనము తక్కువ ఖర్చుతో చేయాలి, ఎక్కువ కాలం మన్నిక కలగాలి, బాగా సంతృప్తికరమైన సంతోష జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ ఛాలెంజ్లో భాగంగా వీ యూస్ టు ప్లాన్ ఇన్ ఎ వెరీ గుడ్ వే, వీ యూస్ టు టేక్ సమ్ టైమ్ అండ్ వీ యూస్ టు డూ ఇన్ ఎ వెరీ గుడ్ వే. సో దాని తర్వాత వాళ్ళ రిజల్ట్స్ అంతా చూస్తూ వచ్చినప్పుడు ఈ మధ్యలో వై కాంట్ వీ పేస్ అప్ విత్ ద టెక్నాలజీ. అంటే గ్లోబల్ టెక్నాలజీ అంటాం, ప్రపంచంతోనే మనం పోటీ పడాలి ఈ టెక్నాలజీలో. సో మనకు నాలెడ్జ్ ఉంది, సో వాట్ వీ నీడ్ టు పేస్ అప్ ఈజ్ టెక్నాలజీ. సో దాంట్లో భాగంగా ఈ గత 4 సంవత్సరాలుగా మేము కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ అనేది ఈ కీలు మార్పిడి శస్త్రచికిత్సలో తీసుకురావడం జరిగింది. ఈ కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ అనేది ఎలా దోహదపడుతుంది అంటే ఆ క్రమమైన అమరిక, సో దానిని ఖచ్చితత్వాన్ని ఇవ్వడానికి కొంత ఇచ్చింది. సో ఇంకా మీకు తెలిసిందే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అన్ని రంగాలు చూస్తున్నాం, బ్యాంకింగ్ రంగం చూస్తున్నాము, లేదంటే ఒక వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ యుగం చూస్తున్నాము, మార్పులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ యుగం చూస్తున్నారు, ఇంతకుముందు ఎట్టున్నది మన బ్యాంకుకు పోయి డబ్బులు తీసుకోవాలి, నెక్స్ట్ ఏమున్నది ఏటీఎం, నెక్స్ట్ ఏం వచ్చింది పే ఏటీఎం వచ్చింది. అలాగే టెక్నాలజీ పేసప్ అయితే దాన్ని కూడా ఉదాహరించితే మనము, సో వాళ్ళకు ఫస్ట్ మామూలుకి ఇలా బ్యాంకుకు పోయి రాసుకునేది ఇదంతా యూ కెన్ కన్వెన్షనల్ అంటాం.
అంటే మామూలుగా సాధారణంగా మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేసేది. సో నెక్స్ట్ వాట్ వి గాట్ ఇట్ ఏటీఎమ్స్. సో ఏటీఎమ్స్ అనేది మనము ఈ కంప్యూటర్ నావిగేషన్తో పోల్చవచ్చు. సో నెక్స్ట్ జనరేషన్ ఏటీఎం వచ్చింది, పేటీఎం. సో దట్ కెన్ బి అంటే మనం దీనితో జతపరచచ్చు ఈ రోబోటిక్ టెక్నాలజీ. సో ఇలా పేసప్ అవుతూ టెక్నాలజీ అండ్ వీఆర్ ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ ఆల్ ద టెక్నాలజీస్ ఇన్ టు కడప అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే దాట్. అంటే 2010లో మనం మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్సలు, తర్వాత 4 సంవత్సరాల క్రితం కంప్యూటర్ నావిగేషన్ టెక్నాలజీ అండ్ ద సేమ్ థింగ్ ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీని మనం రాయలసీమలో మొట్టమొదటిగా ప్రవేశపెడుతున్నాం. సో మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో కొన్ని ఇది ఉంటాయి, అంటే కొలతలను నిర్ధారించడము. తర్వాత ఇది మనము హ్యాండ్ హెల్డ్ రోబోటిక్ టెక్నాలజీ అంటాం. సో మనము దాన్ని మన కంట్రోల్లో పెట్టుకుంటాం. సో ద రియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద డాక్టర్ అండ్ ద రోబో విల్ బి మిక్స్డ్ హియర్. అంటే రోబోను మనం అదుపులో పెడతాము, రోబో అనేది మనకు ప్లానింగ్ స్టేజ్లో ఉపయోగపడుతుంది. సో ప్లానింగ్ అంటే ఎలా ఉపయోగపడుతుంది అది. సో మనం ఒకసారి ఇప్పుడు కనుక చూసినామంటే ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో మోకాలులో ఇది పైన హిప్ తుంటి, ఇది మోకాలు, ఇది యాంకిల్. సరే, ఒకరు పేషెంట్ నిలబడినప్పుడు ఇలా ఉంటుంది. సో మనము ఏదైనా సరే బరువు పడేటప్పుడు ఈ సెంటర్ ఆఫ్ ద హిప్ నుంచి సెంటర్ ఆఫ్ ద యాంకిల్కు ఒక లైన్ గీస్తేను అది సెంటర్ ఆఫ్ ద నీలో పడాలి. సో ఈ అమరిక అనేది ఖచ్చితత్వం ఉండడానికి ఈ రోబో అనేది ఉపయోగపడుతుంది. మరి దీన్ని మనము సపోజ్ కన్వెన్షన్లో చేసినామంటే కనుక ఆపరేషన్ ముందు ఇలా చెయ్యాలండి, ఓమో 30 డిగ్రీల వంకర ఉంది, ఇతనికి మనము దాదాపు 3 డిగ్రీల, ఎప్పుడైనా సరే ఒక లిటరేచర్ చెప్పేది ఏంటంటే కనుక దాదాపు మనము 3 డిగ్రీస్ లోపలికి తీసుకురావాలి. 0 నుంచి 3 డిగ్రీస్, మోర్ దాన్ 3 డిగ్రీస్ అలా పెడితేను కొంత ఛాన్సెస్ ఆఫ్ అర్లీ వేర్ అలాంటివి ఎక్కువ ఉంటాయి. సో ఆ 3 అనేది హ్యూమన్, ఐ కాంట్ జడ్జ్ దాట్. సో ఫర్ దాట్ యు నీడ్ సమ్ న్యూమరికల్, అంటే ఆ నంబర్స్ కొలవడానికి నీకు ఒకటి కావాలి. సో దానికి ఈ టెక్నాలజీ, ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది. సో మనం ఈ క్వరీ సిస్టమ్ ఎందుకు ఎంచుకున్నాము అంటే ఇది మనకు మోకాలు కీలు మార్పిడితో పాటు, ఈ పూర్తి మోకాలు కీలు మార్పిడితో పాటు పార్షియల్ నీ రీప్లేస్మెంట్. సపోజ్ యంగ్ ఏజ్లో కొంతమందికి మోకాలు అరిగిందనుకోండి, అందులోనూ ఒక కంపార్ట్మెంట్ లోపలి భాగమే అరిగిందంటే వాళ్ళకు మనము పూర్తి కీలు మార్పిడి చేయకుండా ఓన్లీ పాక్షికంగా మోకాలు కీలు మార్పిడి చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే తక్కువ కోత ఉంటుంది, ఇంకా కొంచెం ఫాస్ట్గా పోతారు, భవిష్యత్తులో అవసరమైతే టోటల్ నీ రీప్లేస్మెంట్ మళ్ళీ చేసుకోవచ్చు. అది కాకుండా రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాం, ఏదైనా అవసరమైనప్పుడు కొన్నిసార్లు దానికి వాడుకోవచ్చు. అది కాకుండా తుంటి కీలు మార్పిడి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది, ఈ క్వరీ సిస్టమ్ అనేది. సో ఇదంతా ఒక ఎత్తు అయితేను వీటికి కొన్ని ఇప్పుడు చెప్పినాం కదా, ఒక 4-5 రకాల రోబోటిక్ సిస్టమ్స్ ఉన్నాయని. వాటిల్లో కొన్ని దాంట్లకు సిటీ గైడెడ్ అంటాం, ఇమేజ్ సిటీ స్కానింగ్ తీయాలి. అంటే మేమేం ఫీల్ అవుతామంటే ఈ సిటీ స్కానింగ్ అనేది ఒక మనకు రేడియేషన్, అన్నెసరీ రేడియేషన్ ఎందుకు, సో నాన్ సిటీ బేస్డ్ సిస్టమ్స్ సెలెక్ట్ చేసుకుందాము అని ఇది చేసుకున్నాం. సో బేసికల్గా ఈ నాన్ సిటీ సిస్టంలో ఏం చేస్తామంటే లోపలికి పోయిన తర్వాత ఇక్కడ వీటికి మీరు ఐ విల్ బి డెమాన్స్ట్రేటింగ్ దిస్ ఇన్ ద దేర్ విత్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సో ఇది అయిపోయిన తర్వాత మన సిస్టమ్ దగ్గర పోయి మీకు కొంత బ్రీఫింగ్ చేస్తాను. బట్ ఇది ఆపరేషన్ థియేటర్ కాబట్టి కొంతమంది ఒక 5-6 మందిని కలిసి ఒకసారి పోతూ ఉంటాము, మీకు అంది డెమాన్స్ట్రేట్ ఐ విల్ బి ఏబుల్ టు సే ఇన్ ఎ క్విక్ మేనర్. సో బేసికల్గా ఏం జరుగుతుందంటే మనము ఇక్కడ ఈ బోన్లకు ట్రాకర్స్ ఉంటాయి. అంటే బేసిక్గా ఒక్కొక్క మోకాలు ఒక్కొక్క రకము, ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రకము, ఒక్కొక్క కాలు ఒక్కొక్క వంకర ఉంటుంది, తొడబోను ఒక వంకర ఉంటుంది, మోకాలు ఒక వంకర ఉంటుంది, ఇది వంకర ఉంటుంది. సో రకరకాల అనాటమీ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇండివిజువలైజ్డ్ పర్సనలైజ్డ్ అలైన్మెంట్ కావాలి మనకు. సో అలా కావాలన్నప్పుడు ఈ బోన్ను మనము 3D మోడల్లో అక్కడ చూపించగలగాలి ఆ కంప్యూటర్కు. సో ఆ కంప్యూటర్కు చూపించాలంటే ఏం చేయాలి, దీనికి కొన్ని ట్రాకర్స్ అమరుస్తాం. ఆ ట్రాకర్స్ అనేది 1-2 పిన్నులు వేసేసేసి ఇక్కడ ఈ బోన్కు అమరుస్తాం. దాని ద్వారా మనము ఈ హిప్ సెంటర్ను తీసుకొస్తాము. అలాగే ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ రిజిస్ట్రేషన్ చేస్తాము, ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ రిజిస్ట్రేషన్. ద హోల్ థింగ్ విల్ బి టేకెన్ బై కెమెరా, ఆప్టిక్ కెమెరాస్ అంటాం. ఈ ట్రాకర్స్ను ఆ ఆప్టిక్ కెమెరా అనేది, ఇప్పుడు మీ కెమెరాస్ ఉన్నాయి కదా సేమ్ అంతే, ఇక్కడ ట్రాకర్స్ ఉన్నాయంటే అవి గ్రహిస్తాయి, అక్కడ నుంచి సిస్టంలోకి పోతాయి, రోబోటిక్ సిస్టంలోకి, కన్సోల్లోకి వెళ్ళిపోతాయి సంకేతాలు. అక్కడ ఏమవుతుందంటే ఈ బోన్ మోడల్ అనేది ఫామ్ అయిపోతుంది. అంటే సిటీ స్కాన్ మనం ఇక్కడ చేసిన దాని బదులు అక్కడ సిటీ స్కాన్ మోడల్ను 3D మోడల్ను అక్కడ ఇంప్రింట్ చేస్తున్నాం. సో ఆ మోడల్ తర్వాత అదంతా ఉత్పన్నమైన తర్వాత మేము ఈ మోకాలను స్ట్రెస్ చేస్తాం, అంటే మడచడము, సాంచడము. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ లిగమెంటస్ టెన్షన్ కూడా తెలుస్తుంది ఇక్కడ. ఇవన్నీ చేసిన తర్వాత కంప్యూటర్ తీసేసుకుంటుంది, అప్పుడు సర్జికల్ ప్లానింగ్ ఇచ్చేస్తుంది. మనము బేసికల్గా ఏ మోకాలైనా సరే అరిగినప్పుడు ఏం చేస్తామండి, దీన్ని బోనీ కట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో బోన్ను ఫస్ట్ అరిగిన ఎముకను కొంత షేప్ అవుట్ చేయాలి, ఇట్లా కట్స్, బోనీ కట్స్ అంటాం. అలాగే వంకర ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడైతే మనకు టైట్గా ఉందో అక్కడ మనం రిలీజ్ చేయాలి, ఎక్కువ ల్యాక్స్గా ఉన్న చోట రిలీజ్ చేయకూడదు.
సో అప్పుడు ఎంత కట్ చేయాలి, థిక్నెస్ ఎంత కట్ చేయాలి, ఎంత యాంగిల్లో కట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. అండ్ ఎంత రిలీజ్ చేయాలి, ఇదంతా ఈ 3 చేసినప్పుడు మనకు ఎంత అలైన్మెంట్ వస్తుంది, మోకాలు ఎంత పదిలంగా ఉంటుంది, స్టెబిలిటీ అంటాం. సో ఇది మనకు అక్కడ క్యాలిక్యులేట్ చేసేసి దాన్ని ప్లానింగ్ స్టేజ్లో విల్ థింక్ 1 or 2 minutes విల్ థింక్ విత్ దట్ స్క్రీన్ అండ్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ విల్ డూ ద గుడ్ జడ్జ్మెంట్ దేర్, ఎంత కట్ చేయాలి అనేది చూసుకొని. సో ఇప్పుడు అంటే అర్థమైంది, అన్నెసరిగా మనము ఎక్కువ కట్ చేయకుండా బోన్ కట్స్ను కూడా మినిమైజ్ చేస్తున్నాం, ప్లస్ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ను కూడా తక్కువ చేస్తున్నాం. అంటే ఈ టిష్యూను ఎక్కువ రిలీజ్ చేయడం లేదు. ఈ రెండింటి వల్ల ఉపయోగం ఏంది, ఆపరేషన్ తర్వాత వాళ్ళకు నొప్పి తక్కువ ఉంటుంది, త్వరితగతిన రికవరీ ఉంటుంది. సో ఫాస్టర్ రికవరీ, దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎయిమ్స్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద పోస్ట్ ఆపరేటివ్ రికవరీ. సో అది అయిపోతుంది. మరి ఇంకేంది, మనకు మెయిన్ ఇంప్లాంట్ పొజిషనింగ్ అంటాం. ఈ ఇంప్లాంట్ను మనము 3Dలో ఊహించుకున్నామంటే ఈ ప్లేన్లో ఇంత యాంగిల్లో పెట్టాలి, ఈ ప్లేన్లో ఇంత యాంగిల్లో పెట్టాలి, ఈ ప్లేన్లో అంటే సాజిటల్, కొరోనల్ అండ్ యాక్సియల్ ప్లేన్స్ అంటాం. ఈ ప్లేన్స్లో పెట్టడానికి ఈ కంప్యూటర్ మనకు ఉపయోగపడుతుంది. సో కరెక్ట్గా దాన్ని పొజిషనింగ్ చేస్తే, ఎందుకు ఇవన్నీ కరెక్ట్గా పొజిషనింగ్ చేస్తున్నాం, పొజిషనింగ్ చేయడం వల్ల యూ విల్ గెట్ గుడ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఆల్సో. మూమెంట్స్ కూడా బాగుంటాయి, కదలికలు. సో ఇది అయితే ఇవన్నీ ఉండడం వలన ఏమవుతుంది, ప్లస్ ఎనీహో వీఆర్ ఎక్స్పీరియన్స్ సర్జన్స్, వీ డన్ థౌజండ్స్, అంటే దాదాపు మోర్ దాన్ 5500 కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ చేసినాము, రోబోటిక్ టెక్నాలజీని వాడుతున్నాము. ఇవన్నీ చేస్తూ ఈ ఇంపోర్టెడ్ మెటీరియల్ కూడా వాడడం వల్ల మన్నిక అనేది ఎక్కువ వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఎంత కాలం మన్నిక వేయడం వల్ల యూ విల్ గెట్ గుడ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఆల్సో. మూమెంట్స్ కూడా బాగుంటాయి, కదలికలు. సో ఇది అయితే ఇవన్నీ ఉండడం వలన ఏమవుతుంది, ప్లస్ ఎనీహో వీఆర్ ఎక్స్పీరియన్స్ సర్జన్స్, వీ డన్ థౌజండ్స్, అంటే దాదాపు మోర్ దాన్ 5500 కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ చేసినాము, రోబోటిక్ టెక్నాలజీని వాడుతున్నాము. ఇవన్నీ చేస్తూ ఈ ఇంపోర్టెడ్ మెటీరియల్ కూడా వాడడం వల్ల మన్నిక అనేది ఎక్కువ వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఎంత కాలం మన్నిక వస్తుంది అంటే వన్స్ వీ డూ సర్జరీ ఇట్ షుడ్ లాస్ట్ లైఫ్ లాంగ్. సో దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో, లైఫ్ లాంగ్ లాస్టింగ్ సర్జరీ అనేది ఉండాలి మోకాలు కీలు మార్పిడి. ఎస్పెషల్లీ ఇన్ యంగ్ పేషెంట్స్, ఒబీస్ పేషెంట్స్, దోస్ హు ఆర్ అంటే ఏదైనా మెటల్ ఉన్నప్పుడు, బోవింగ్ ఉన్నప్పుడు 100% ఇట్ గివ్స్ యాక్యురసీ, 100% ఖచ్చితత్వం ఇస్తుంది. సో ప్రెసిషన్, యాక్యురసీ అండ్ అలైన్మెంట్, అమరిక, తర్వాత ఇంప్లాంట్ పొజిషనింగు, స్థిరత్వం, స్టెబిలిటీ అండ్ కదలికలు పెరగడము, తర్వాత ఫాస్టర్ రికవరీ, వేగవంతమైన రికవరీ, ఇన్నిటికి మించి లాంజివిటీ ఆఫ్ ద ఇంప్లాంట్, ఎక్కువ కాలం మన్నిక కలుగుతుంది. సో ఇవన్నీ రోబోటిక్ సర్జరీ వలన ఉపయోగాలు.